ద డ్రైవర్ నోటీసెస్ అన్ ఆబ్స్టాకిల్ ఆన్ ద రోడ్. అంటే సంథింగ్ ఏదో ఉంది, ఆ హెడ్ ప్రెసెస్ ద బ్రేక్. అప్పుడు ఏం చేస్తాడంట? సో స్పీడ్ అంటే ఏంటో చూసాం లాస్ట్ వీడియోలో, యావరేజ్ స్పీడ్ అంటే ఏంటో కూడా చూసాం. మరి వెలాసిటీ ఏంటో చూసినప్పుడు యావరేజ్ వెలాసిటీ ఏంటో కూడా చూడాలి కదా. ఇక్కడ ఇది ఏంటి? ఇప్పుడు మనకి స్పీడ్ మాట. ఏంటి స్పీడ్ అంటే ఒక డేలో వాళ్ళు 9 అంటే ఎంత కవర్ చేస్తారు? హలో ఎవ్రీవన్, ఆల్రెడీ మనం మోషన్ క్లాస్ అనేది అయితే స్టార్ట్ చేసాము. సో లాస్ట్ క్లాసెస్లో మనం ఏమేమి చూసాము? సో లాస్ట్ క్లాస్లో వచ్చేసరికి ఏంటంటే మోషన్ అంటే ఏంటి, ఓకేనా, అసలు మోషన్ అంటే ఏంటి అనేది మనం చూసాము. అదేవిధంగా నెక్స్ట్ ఒక ప్రాబ్లం అనేది అందులో చూసాము. రిఫరెన్స్ పాయింట్ అనేది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అదేవిధంగా ఒక ప్రాబ్లం స్కేలార్, వెక్టర్, మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, ఆ వర్డ్స్ మీనింగ్ ఏంటి, డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, తర్వాత వచ్చేసరికి మనకి నెక్స్ట్ యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి, నాన్ యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి, స్పీడ్ ఏంటి, ఓకేనా. స్పీడ్కి వచ్చేసరికి మనకి యూనిట్స్. సో యూనిట్స్ ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటాయి అంటే మీటర్ పర్ సెకండ్స్లో ఉంటాయి. ఎలా ఉంటాయి? మనకి ఎప్పుడు కూడా మీటర్ పర్ సెకండ్స్లోనే ఉంటాయి అన్నమాట. మనకి ఇక్కడ యావరేజ్ స్పీడ్ అనేది ఇక్కడ మనకి ఏంటి కిలోమీటర్స్ అవర్స్లో ఇచ్చారు. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాము, ఈ యొక్క స్పీడ్ అనేది ఫార్ములా ఎలాగా 120 కిలోమీటర్స్ అనేసి మనం జస్ట్ అలాగా ఉంచేసాం, జస్ట్ నార్మల్గా చేసాం. అంటే నేను జస్ట్ ఆ స్పీడ్ అనే ఫార్ములా ఎలాగా అంటే డిస్టెన్స్ బై టైం అనే దానికోసమే చెప్పాను. నార్మల్గా అయితే మనం ఏం చేస్తాము అంటే మనకి యూనిట్స్ అనేవి మీటర్ పర్ సెకండ్స్లో ఉంటాయి కాబట్టి మనం కూడా ఏం చేయాలి, ఈ ఏవైతే కిలోమీటర్స్ ఉన్నాయో దాన్ని మీటర్స్లోకి, హవర్స్లో ఉన్నదాన్ని సెకండ్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఏంటి అన్నది నేను నెక్స్ట్ ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో ఆ కాన్సెప్ట్స్లో చెప్తాను. ప్రీవియస్ దాంట్లోనే మనం జస్ట్ ఇలా చేసి వదిలేసాం, దాన్ని మనం ఫర్దర్గా మీటర్ పర్ సెకండ్స్లో కూడా కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట, ఓకే కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి యావరేజ్ స్పీడ్ అన్నమాట. సో యావరేజ్ స్పీడ్ ఇక్కడ కూడా చూసినట్లయితే మనం ఏంటి హవర్స్లోనా కిలోమీటర్స్లో తీసుకున్నాం. సో లాస్ట్ క్లాస్లో 60 + 40 అంటే 100 కిలోమీటర్స్ బై 2 + 1 అంటే 3 అనేసి చూసుకున్నాం. సో అవి కిలోమీటర్స్ పర్ అవర్స్లో ఉన్నాయి. మరి మనం దేనిలో కన్వర్ట్ చేయాలి, మీటర్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి, ఓకేనా. సో యావరేజ్ స్పీడ్ అయిపోయింది. ఈరోజు మనం ఏం చూస్తున్నాము అంటే వెలాసిటీ చూస్తున్నాము, తర్వాత యావరేజ్ వెలాసిటీ, యాక్సిలరేషన్, నెక్స్ట్ వచ్చేసరికి యావరేజ్ యాక్సిలరేషన్, ఓకేనా. సో ఫస్ట్ మీకు అందరికీ స్పీడ్ అంటే ఏంటి, యావరేజ్ స్పీడ్ అంటే గుర్తుందా లేదా? యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఏంటి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇది మెయిన్గా మనం దేనికి యూజ్ చేస్తామని చెప్పాను, నాన్ యూనిఫామ్ మోషన్లోన మనం ఈ యొక్క యావరేజ్ స్పీడ్ అనే దాన్ని యూజ్ చేస్తామని చెప్పాం. సో ఫార్ములా అనేది గుర్తుపెట్టుకొని మనం ప్రాబ్లం చేసేటప్పుడు మనకి అది యూజ్ అవుతుంది, ఓకేనా. ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి. సో వెలాసిటీ అంటే ఏంటి, మనకి స్పీడ్. వెలాసిటీకి స్పీడ్కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. మరి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే మన స్పీడ్ అనేది చూసుకుంటే, సో స్పీడ్ అంటే ఏంటి అంటే సో స్పీడ్ వచ్చేసరికి ఇది మనకి ఏంటంటే స్కేలార్ క్వాంటిటీ. ఏంటి స్కేలార్ క్వాంటిటీ. మరి ఇక్కడ వెలాసిటీ వచ్చేసరికి మనకి ఏంటి అంటే వెక్టార్ క్వాంటిటీ. మరి మనం ఏం చెప్పుకున్నాం, స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి చెప్పుకున్నాం. స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఇందులో ఉంటుంది, దాన్నే స్కేలార్ క్వాంటిటీ అంటాం. మరి మన స్పీడ్లో మనం ఏం చూస్తున్నాం, జస్ట్ ఒక పర్టికులర్ న్యూమరికల్ వాల్యూస్ అని చూస్తున్నాం, అంతేనా. మీటర్ పర్ సెకండ్స్, సో 20 మీటర్స్ లేదంటే 40 మీటర్స్. జస్ట్ మనం ఏం చూస్తున్నాము అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ చూస్తున్నాం కాబట్టి అది ఏంటి స్కేలార్ క్వాంటిటీ. సో వెలాసిటీకి వచ్చేసరికి ఇదేంటి వెక్టార్ క్వాంటిటీ. ఇందులో మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ రెండు కూడా మనకి ఉండడం అయితే జరుగుతుంది అన్నమాట. సో స్పీడ్ వెలాసిటీకి డిఫరెన్స్ ఏమీ లేదు. ఈ వెలాసిటీ కూడా ఏంటి స్పీడే, బట్ స్పీడ్ ఇన్ ఏ పర్టిక్యులర్ డైరెక్షన్. మనకి స్పీడ్లో చూసుకుంటే ఒక డైరెక్షన్ అనేది ఉండదు, ఓకేనా. సో స్పీడ్లో మనకి చూసుకున్నట్లయితే ఒక డైరెక్షన్ అనేది ఏటో ఉండదు. జస్ట్ ఏంటి స్పీడ్ ఇస్ టోటల్ డిస్టెన్స్, ఒక టోటల్ డిస్టెన్స్ ఎంత దానికి టైము అంతే. మరి ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటి అంటే సో వెలాసిటీలో మనకి మెయిన్గా ఏంటి అంటే సో ఇక్కడ ప్లస్ డైరెక్షన్ కూడా ఉంటుంది. మరి ఒక్కసారి మనం గమనించినట్లయితే సో అక్కడ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నాం,
అక్కడ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నాం కాబట్టి స్పీడ్కి ఫార్ములా ఏమైంది, డిస్టెన్స్ బై టైం అయింది. ఓకేనా, డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్టెన్స్లో ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉంటుంది కాబట్టి స్పీడ్లో మనం డిస్టెన్స్ బై టైం అనేది ఫార్ములా యూజ్ చేస్తాం. మరి ఇక్కడ ఏంటి, వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ. మరి వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ అంటే ఇందులో ఏముంటాయి, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అదేవిధంగా డైరెక్షన్ కూడా ఉంటుంది అన్నమాట. సో మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ దేనికి ఉంటుంది, డిస్ప్లేస్మెంట్కి ఉంటుంది. దేనికి ఉంటుంది, డిస్ప్లేస్మెంట్. సో వెలాసిటీకి స్పీడ్కి అదే డిఫరెన్స్, అది డిస్టెన్స్ బై టైం అయితే ఇది డిస్ప్లేస్మెంట్ బై టైం. సో డిస్టెన్స్ అంటే ఏంటి, టోటల్ డిస్టెన్స్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ ఎ పొజిషన్ అన్నమాట. అంటే ఇనిషియల్ మైనస్ ఫైనల్, లేదంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఓకేనా, సో అర్థమైంది కదా, వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. సో స్పీడ్ అనేది ఏం చెప్తుంది, హౌ ఫాస్ట్ అని చెప్తుంది. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఎంత ఫాస్ట్గా అది మూవ్ అవుతుంది అనేది స్పీడ్ మనకి చెప్తుంది. అదే వెలాసిటీ అయితే మనకి ఏం చెప్తుంది, వెలాసిటీ వచ్చేసరికి హౌ ఫాస్ట్ చెప్తుంది, అదేవిధంగా విచ్ డైరెక్షన్, అంటే అది లెఫ్ట్లోనా వెళ్తుందా, లేకపోతే రైట్లో వెళ్తుందా, నార్త్లో వెళ్తుందా, సౌత్లో, ఈస్ట్ వెస్ట్, ఏ డైరెక్షన్లో అది ఫాస్ట్గా మూవ్ అవుతుంది, లేదా ఏ డైరెక్షన్లో అది స్లోగా మూవ్ అవుతుంది అని మనకి ఈ వెలాసిటీ కాన్సెప్ట్ ద్వారా మనం తెలుసుకుంటాం అన్నమాట. సో ఏంటి ఫార్ములా, డిస్ప్లేస్మెంట్ బై టైం. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏముంది, 100 మీటర్స్ ఈస్ట్ అని ఉంది. ఏముంది, 100 మీటర్స్ ఈస్ట్. జస్ట్ ఇక్కడ ఈస్ట్ అనే ఈ యొక్క వర్డ్ అనేది మెన్షన్ చేయకపోతే దీనికి మనం ఏమని రాయొచ్చు మనం. సో ఇక్కడ ఫైండ్ వెలాసిటీ అని ఇవ్వలేదు, ఇక్కడ వెలాసిటీ ఇవ్వలేదు, ఇక్కడ ఈస్ట్ ఇవ్వలేదు. అప్పుడు ఇది ఏమవుతుంది, అప్పుడు ఈ యొక్క వాల్యూస్ ద్వారా మనం ఏం ఫైండ్ అవుట్ చేయగలం, స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయగలం. ఎందుకంటే అక్కడ డైరెక్షన్ అనేది లేకపోతే అక్కడ మనం జస్ట్ ఇది ఒక్క వాల్యూ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, ఏమవుతుంది, డిస్టెన్స్ బై టైం అవుతుంది. ఇక్కడ డైరెక్షన్ ఉంది కాబట్టి ఇది డిస్ప్లేస్మెంట్ బై టైం. సో 100 మీటర్స్, ఓకేనా, 100 మీటర్స్ బై, సో ఈస్ట్, 100 మీటర్స్ ఈస్ట్ బై 20 సెకండ్స్ అంటే 21 25. సో 5 మీటర్ పర్ సెకండ్స్ ఈస్ట్ మాట. సో ఈస్ట్. సో నార్మల్గా మనకి కావాల్సింది ఏంటి, వెలాసిటీ కాబట్టి 5 మీటర్ పర్ సెకండ్స్. ఒకవేళ కంటే ఇక కిలోమీటర్ పర్ అవర్స్లో ఇచ్చారు అనుకోండి, కిలోమీటర్స్ పర్ అవర్స్లో ఇస్తే అప్పుడు నువ్వు దేనిలో కన్వర్ట్ చేసుకోవాలి, మీటర్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో మీటర్ పర్ సెకండ్స్, సో నార్మల్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఫర్దర్గా చెప్తాను. సో చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యావరేజ్ వెలాసిటీ, సో స్పీడ్ అంటే ఏంటో చూసాం లాస్ట్ వీడియోలో, యావరేజ్ స్పీడ్ అంటే ఏంటో కూడా చూసాం. మరి వెలాసిటీ ఏంటో చూసినప్పుడు యావరేజ్ వెలాసిటీ ఏంటో కూడా చూడాలి కదా. సో యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి, నార్మల్గా యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, అంతేనా, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మరి యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం అట. ఓకేనా, యావరేజ్ వెలాసిటీ మీన్స్ టోటల్ డిస్ప్లేస్మెంట్ కవర్డ్ బై టోటల్ టైం. ఓకేనా, టోటల్ డిస్ప్లేస్మెంట్. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ కవర్డ్ బై టోటల్ టైం అన్నమాట. ఓకేనా, ఫార్ములా అనేది అర్థమైంది కదా, టోటల్ డిస్ప్లేస్మెంట్ కవర్డ్ బై టోటల్ టైం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన ప్రాబ్లమ్స్కి వచ్చినట్టయితే ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం అనేది ఇచ్చారు. ఏమని ఇచ్చారు, కన్సిడర్ 2 పోస్ట్మెన్, అంటే 2 పోస్ట్మెన్స్ ఉన్నారట. ఏమవుతుంది, దే స్టార్ట్ వాకింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఫ్రమ్ అ డిస్టెన్స్ ఆఫ్ 200 to 110. అంటే ఇదొక ఉందన్నమాట, ఒక రోడ్ ఉంది. ఇది ఎంత అంట, 210 యోజన్స్ అంట, 210 యోజన్స్. సో యోజన్స్ ఆర్ నథింగ్ బట్ అదొక పర్టికులర్ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. అంటే ఒక డిస్టెన్స్ తీసుకుంటే దానికి యోజన్ అనేది ఒక పర్టికులర్ యూనిట్ మాట. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీటర్ పర్ సెకండ్స్ ఎలా అంటున్నామో యోజన, ఓకేనా, అది ఒక పర్టికులర్ యూనిట్ మాట. సో దానికి మీరు ఏం కన్ఫ్యూజన్ అనేది అవ్వద్దు. సో ఏమని చెప్తున్నారు, మనకి ఒక డిస్టెన్స్ అనేది ఉంది, ఎంత, 210 యోజనాస్ అనేది డిస్టెన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, అయితే ఏమని చెప్తున్నారు, కన్సిడర్ 2 పోస్ట్మెన్. ఓకేనా, ఇక్కడ ఒక
ఎవరున్నారు? ఇక్కడ ఒక పోస్ట్ మ్యాన్ ఉన్నారు. ఇక్కడ ఒక పోస్ట్ మ్యాన్ ఉంటే దే స్టార్ట్ వాకింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఎలా ఉన్నారు? పక్క పక్కన లేరు, ఒకరికొకరు ఎదురు వస్తున్నారు అనమాట. సో టువర్డ్స్ ఈచ్ అదర్ అంటే ఈచ్ అదర్కి అంటే ఇలా ఎదురు వస్తున్నారు అనమాట. ఇక్కడ ఒకరు ఉన్నారు, అక్కడ ఒకరు ఉన్నారు. డిస్టెన్స్ ఎంత? 210. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్తున్నారు? కన్సిడర్ టూ పోస్ట్ మ్యాన్, దే స్టార్ట్ వాకింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఫ్రమ్ అ డిస్టెన్స్ ఆఫ్ 210 యోజనాస్. ఇక్కడ వరకు క్లారిటీ కదా? ఓకే. నెక్స్ట్, వన్ ట్రావెల్స్ 9 యోజనాస్ పర్ డే. సో ఒక డేలో ఇతను ఎంత ట్రావెల్ చేస్తున్నాడంట? 9 యోజనాస్ ట్రావెల్ చేస్తున్నాడు. ఓకేనా? మరి అండ్ ద అదర్ కవర్స్ 5 యోజనాస్. అదర్ ఎంత? 5. ఒక పర్సన్ 9 యోజనాస్ కవర్ చేస్తున్నారు, ఇంకొక పర్సన్ 5 యోజనాస్ కవర్ చేస్తున్నారు. ఎక్కడ? ఎందులో? ఒక డేలోనే ఒకరు 9 ఇంకొకరు 5. అయితే కెన్ యూ డిటర్మైన్ ఇన్ హౌ మెనీ డేస్ దే విల్ మీట్ ఈచ్ అదర్? అంటే ఇతను ఇలా 9 ఒక డేకి ఇలా 9 వచ్చారు, అతను అలా ఒక డేకి 5 వచ్చారు. ఇలా ఇద్దరు కలిపి 9, 5 లేదా అలా కలిపి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కలుస్తారు కదా. సో ఎన్ని డేస్కి కలుస్తారు? ఎన్ని డేస్కి వాళ్ళిద్దరూ కలుస్తారు? ఓకేనా? ఎన్ని డేస్కి వాళ్ళిద్దరు కూడా కలుస్తారు అనేసి మనకు క్వశ్చన్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టోటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? టోటల్ డిస్టెన్స్ సింపుల్గా ఇస్తుంది అనమాట. చాలా సింపుల్గా చెప్తున్నాను. టోటల్ డిస్టెన్స్ అంటే 210 యోజనాస్. ఓకేనా? 210 యోజనాస్. అయితే చూడండి, ఒక పర్టికులర్ ఈ పర్సన్ని ఏ అనుకుందాం, ఈ పర్సన్ని బి అనుకుందాం. ఏ అనేవాళ్ళు పర్ డేకి ఎంత వాక్ చేస్తున్నారు? ఏ పర్ డే ఎంత వాక్ చేస్తున్నారు? మనకి 9 యోజనాస్. బి అనేవాళ్ళు పర్ డేకి ఎంత? 5 యోజనాస్. అయితే మరి ఇద్దరు కలిపి అంటే ఏ ప్లస్ బి కలిపి, సో దీన్ని ఏ ప్లస్ బి అని అనొచ్చు, లేకపోతే ఇంకెలా అనొచ్చు అంటే, సో చూడండి ఇక్కడ చెప్తాను, ప్లేస్ అనేది సరిపోలేదు. కంబైన్డ్ స్పీడ్ ఈక్వల్ టు ఎంత? కంబైన్డ్ స్పీడ్ 9 + 5 ఎంత? 14. చూడండి ఇక్కడ ఇది ఏంటి? ఇప్పుడు మనకి స్పీడ్ మాట. ఏంటి? స్పీడ్ అంటే ఒక డేలో వాళ్ళు 9 అంటే ఎంత కవర్ చేస్తున్నారు? 9 కవర్ చేస్తున్నారు. ఓకేనా? అంటే ఏంటి? అది స్పీడ్ మాట. ఓకేనా? వాళ్ళిద్దరు ఒకరి స్పీడ్ 9 అయితే ఒక డేకి, ఇంకొకరి స్పీడ్ 5 అయితే కంబైన్ స్పీడ్ ఎంత? ఇక్కడ మనకి ఎంత వచ్చింది? కంబైన్ స్పీడ్ 14 వచ్చింది. ఓకేనా? సో ఎంత వచ్చింది మనకి? 9 + 5 14. ఇప్పుడు ఏం చేస్తాము అంటే, సో ఇప్పుడు ఏం చేస్తాం? మనకేం కావాలి? హౌ మెనీ డేస్ దే విల్ మీట్ ఈచ్ అదర్. హౌ మెనీ డేస్ అంటే ఏంటి? టైం. హౌ మెనీ డేస్ అంటే ఎన్ని డేస్కి అంటే ఎంత టైమ్. ఓకేనా? అంటే మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? టైం కావాలి. ఏం కావాలి మనకి ఇప్పుడు? టైం కావాలి. ఓకేనా? ఏం కావాలి? టైం. టైం ఇక్కడ ఎంత? టైం మనకు నార్మల్గా ఫార్ములా ఏంటి? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అంతేనా? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఈ ఫార్ములా అందరికీ తెలుసా లేదా? తెలుసు. ఇప్పుడు ఈ టైం అనేది ఇక్కడికి వెళ్ళిపోతే ఈ స్పీడ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. అవునా? సో ఇక్కడ డివిజన్లో ఉంది, ఈ డివిజన్లో ఉన్నది ఇక్కడికి వచ్చేస్తే ఏమవుతుంది? టైం ఇక్కడికి అవుతుంది. సో డిస్టెన్స్ మారదు, డిస్టెన్స్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు బై స్పీడ్ అనేది ఏంటి? టైం ప్లేస్లోకి వచ్చేస్తుంది. స్పీడ్ అనేది ఏమవుతుంది? టైం ప్లేస్లోకి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఈ ఫార్ములా ద్వారా మనకి టైం ఎలాగా చూసారా లేదా? సో టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి? టోటల్ డిస్టెన్స్ 210. స్పీడ్ ఎంత మనకి ఇక్కడ? స్పీడ్ కంబైన్ స్పీడ్ 14. సో ఈ 14 చేత ఈ లైక్ ఎలా అంటే 7 2s 7 30s 2 1s 2 15s. సో 15 అంటే 15 డేస్. సో ఎంతకి? 15 డేస్కి వాళ్ళిద్దరూ కలిసి ఒక చోటుకు వస్తారు. ఓకేనా? సో ఇదంతా ఓకే కదా మీకు? నేను ఒక పర్టికులర్గా నీట్గా ఒకసారి మళ్ళీ రాసి చూపిస్తాను చూడండి. ఓకేనా? నీట్గా రాసి చూపిస్తున్నా అండి. ఓకే,
ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనకి ఏంటి, మనకి నార్మల్గా టోటల్ డిస్టెన్స్ తెలుసు, అవునా? టోటల్ డిస్టెన్స్ ఎంత? 210. ఒకళ్ళది డిస్టెన్స్ పర్ డే, ఒకళ్ళ ఎంత స్పీడ్? 9. మరి ఇంకొకరిది ఎంత? 5. ఓకేనా? మరి కంబైన్డ్ స్పీడ్ ఎంత కనిపిస్తుందా? కంబైన్డ్ స్పీడ్ ఈక్వల్ టు 9 + 5 = 14. ఇది ఇక్కడ వరకు ఓకే కదా? 9 + 5 14. ఇది అంతా కూడా ఇప్పుడు ఏం చేస్తాం, మనకి ఈ యొక్క ఫార్ములా ప్రకారం మనకి ఎన్ని డేస్, హౌ మెనీ డేస్ అని అడిగారు కాబట్టి మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? టైం. మరి టైంకి ఫార్ములా ఏంటి? మనకి టైంకి స్పెషల్గా ఫార్ములా అనేది లేదు. ఈ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ప్రకారమే మనం ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. ఎలాగా? డిస్టెన్స్ బై స్పీడ్. మనకి డిస్టెన్స్ అంటే ఎంత? టోటల్ డిస్టెన్స్ 210/14. దీనికి క్యాన్సిలేషన్ 7 2s 7 3s ఇక్కడ 0 7 30s. సో 2 1s 2 15s. సో టోటల్గా ఎన్ని డేస్ కలుస్తారు వాళ్ళిద్దరు? 15 డేస్కి వాళ్ళిద్దరు కలుస్తారు అని చెప్తారు అనమాట. సో అర్థమైంది కదా ఈ ప్రాబ్లం ఎలా చేసాము ఏంటి అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సారంగ్ టేక్స్ 50 seconds టు స్విమ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అదర్ ఎండ్ అండ్ బ్యాక్ ఇన్ ద స్విమ్మింగ్ పూల్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సారంగ్ అనే ఒక వ్యక్తి ఉన్నారంట. సో ఇదొక స్విమ్మింగ్ పూల్ అనుకోండి. ఇదొక స్విమ్మింగ్ పూల్ అంటే ఎంత టైం తీసుకుంటున్నాడంట? 50 seconds టైం తీసుకుంటున్నాడు. 50 second టైమ్స్ దేనికి తీసుకుంటున్నాడు? టు స్విమ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు ద అదర్ ఎండ్. అంటే ఇక్కడ నుండి ఈ ఎండ్కి రావడానికి, అండ్ బ్యాక్ ఇన్ ద స్విమ్మింగ్ పూల్ అంటే ఇక్కడ నుండి వచ్చి, ఓకేనా? సో ఇది ఉందంటే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి, మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడానికి అతను ఎంత టైం తీసుకుంటున్నాడు? 50 seconds తీసుకుంటున్నాడు. ఎంత? 50 seconds అనే టైం తీసుకుంటున్నాడు. క్వశ్చన్ అనేది నీట్గా అర్థం చేసుకోండి. సారంగ్ టేక్స్ 50 seconds టు స్విమ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అదర్ ఎండ్ అండ్ బ్యాక్ ఇన్ ద స్విమ్మింగ్ పూల్. ఫైండ్ హిస్ యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ విత్ ఇన్ ద టైమ్ ఇంటర్వెల్ ఆఫ్ 50 seconds మాట. అయితే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక టెక్స్ట్ బుక్లో ఒక డయాగ్రామ్ అయితే ఇచ్చారు. సో ఈ డయాగ్రామ్లో మనకి డిస్టెన్స్ ఎంత? స్విమ్మింగ్ పూల్ యొక్క డిస్టెన్స్ 25 meters మాట. సో స్విమ్మింగ్ పూల్ యొక్క డిస్టెన్స్ ఎంత? 25 meters. అయితే ఇక్కడ ఏంటి, ఒక సైడ్ 25 meters, మళ్ళీ అతను ఏం చేశాడు? సెకండ్ టైం కూడా, అంటే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి 25 meters, మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి రావడానికి కూడా 25 meters. సో 25 + 25 ఎంత? 50 meters. అంటే అతను 50 seconds లోగా ఏంటి 15 seconds లోగా ఎన్ని మీటర్స్కి వెళ్ళాడు? 15 metersకి వచ్చాడు అనమాట. ఎంత? 50 secondsకి 50 metersకి వచ్చాడు. అయితే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మరి యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి? సో యావరేజ్ స్పీడ్ టోటల్ డిస్టెన్స్ బై, సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం మాట. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో ఈక్వల్ టు ఎంత? టోటల్ డిస్టెన్స్ ఎంత? 50 meters by 50 seconds. అంతేనా? సో ఇప్పుడు ఎంత అంటే 1, అంతేనా? సో 1 meter per second. సో యావరేజ్ స్పీడ్ ఎంత మనకి? 1 meter per second అన్నమాట. ఓకేనా? యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి ఎంత? 1 meter per second. అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి మనకి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? ఏంటి యావరేజ్ వెలాసిటీ? సో యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. అంతేనా? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. మరి టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఇనిషియల్ మైనస్ ఫైనల్. ఏంటి? ఇనిషియల్ మైనస్ ఫైనల్, లేకపోతే ఫైనల్ మైనస్ ఇనిషియల్ బట. సో ఇనిషియల్గా మనకి ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 0 ఉంది.
ఓకేనా. ఇనిషియల్గా ఇక్కడ ఎంత ఉంది మనకి 0 మీటర్స్ దగ్గర స్టార్ట్ అయ్యింది. ఇనిషియల్గా 0 మీటర్స్ దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి ఇనిషియల్ వాల్యూ ఎంత 0 మైనస్, ఓకేనా. సో ఫైనల్కి వచ్చేసరికి ఎక్కడ వచ్చింది, ఇక్కడికి వెళ్ళాడు నిజమే, కానీ అక్కడితో ఆగిపోలేదు. మళ్ళీ ఏం చేశాడు, రిటర్న్ అయ్యి మళ్ళీ ఎక్కడున్నాడో ఆ పొజిషన్కి వచ్చాడు. సో ఫైనల్ పొజిషన్ కూడా అప్పుడు ఏమవుతుంది, 0 అవుతుంది. అవునా, ఫైనల్ పొజిషన్ కూడా. సో ఇక్కడికి వెళ్ళాడు కానీ తను మళ్ళీ రిటర్న్ అయ్యి ఎక్కడ ఇనిషియల్ పొజిషన్కి వచ్చాడు కాబట్టి ఫైనల్ వాల్యూ కూడా 0 అవుతుంది. సో టైం ఎంత 50 సెకండ్స్. సో 0/50 అంటే ఎంత 0 మీటర్ పర్ సెకండ్స్. సో అర్థమైందా ఎలా చేసాము ఏంటి అనేది, ఓకే కదా. సో ఒకసారి మళ్ళీ చేసి చూపిస్తాను చూడండి. మనకి డయాగ్రామ్లోనే స్విమ్మింగ్ పూల్ యొక్క డిస్టెన్స్ ఎంతనిచ్చారు, 25 మీటర్స్ అని ఇచ్చారు. అయితే మనకి క్వశ్చన్లో ఏం చెప్పారు, ఒక వ్యక్తి ఆ స్విమ్మింగ్ పూల్ ఎండ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడానికి తనకి 50 సెకండ్స్ పట్టింది అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళడానికి 25 మీటర్స్, మళ్ళీ ఇక్కడ తిరిగి రావడానికి 25 మీటర్స్, టోటల్ ఎంత 50 మీటర్స్. అంటే 50 సెకండ్స్లోగా అతను 50 మీటర్స్ అనే వాటిని ట్రావెల్ చేశారు. అయితే మనకేం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, యావరేజ్ స్పీడ్ తర్వాత యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మరి యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఏంటి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మనకి టోటల్ డిస్టెన్స్ ఎంత 50 మీటర్స్ బై టోటల్ టైం ఎంత 50 సెకండ్స్. సో 50 వన్స్ క్యాన్సిల్ అయిపోతే 1 మీటర్ పర్ సెకండ్ అనేది యావరేజ్ స్పీడ్ అవుతుంది. మరి యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటి అంటే 0 మైనస్ ఏంటి 0 మైనస్ 0. ఎందుకు, ఇనిషియల్ వాల్యూ ప్రెసెంట్ ఇనిషియల్ తను స్టార్ట్ అవుతున్న దగ్గర 0 దగ్గర ఉన్నాడు, మళ్ళీ వెళ్ళి తిరిగి వచ్చేసిన తర్వాత సేమ్ ఇనిషియల్ పొజిషన్ దగ్గరే ఉన్నాడు, అంటే 0 దగ్గర ఉన్నాడు. కాబట్టి 0 మైనస్ 0 అంటే ఎంత, 0 మైనస్ 0/50. సో 0/50 అన్నమాట. సో అర్థమైంది కదా. మొత్తానికి ఎంత యావరేజ్ వెలాసిటీ 0 మీటర్ పర్ సెకండ్స్. ఓకేనా, 0 మీటర్ పర్ సెకండ్స్. ఇంకొక మీకు చిన్న కాన్సెప్ట్ ఏంటి అంటే, నార్మల్గా మనకి ఇక్కడ వెలాసిటీ. సో వెలాసిటీ అంటే మనకి ఫార్ములా ఏంటి, డిస్ప్లేస్మెంట్ బై టైం, అంతేనా. వెలాసిటీ అంటే ఫార్ములా ఏంటి, డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇది ఎప్పుడు మనకి ఇక్కడ, సో ఇది ఎప్పుడు అంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ నాన్ యూనిఫామ్ మోషన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి డిస్ప్లేస్మెంట్ బై టైం అనే ఫార్ములా యూజ్ చేస్తాం. మరి ఎప్పుడైతే యూనిఫామ్ మోషన్ ఉంటుందో అప్పుడు మనకు ఒక చిన్న ఫార్ములా ఉంది. ఏంటి అంటే U+V/2. ఏంటి, U+V/2. సో మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఫార్ములా అనేది అవసరం లేదు, డిస్ప్లేస్మెంట్ బై టైం అనేది సరిపోతుంది. కాకపోతే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది, లాస్ట్ కాన్సెప్ట్. అందులో మనకి ఏంటి అంటే ఈ యొక్క ఫార్ములా అనేది మనకు అడుగుతారు. సో గుర్తు పెట్టుకొని నేను అప్పుడు మళ్ళీ మీకు అడుగుతాను అనమాట, వెలాసిటీ ఫార్ములా యూనిఫామ్ మోషన్కి అయితే ఏంటి అనేసి అడుగుతాను. సో U+V/2 అది గుర్తుపెట్టుకోండి, ఓకే కదా ఇక్కడతోటి. సో వెలాసిటీ అంటే ఏంటి, యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటో చూసాము. నెక్స్ట్ ఒక 2 ప్రాబ్లమ్స్ అనేవి కూడా చేసాం. అర్థమైంది కదా. ఎక్కడైనా ఏమైనా అర్థం కాకపోయినా, నేను ఒకవేళ ఏమైనా మిస్టేక్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ అంటే ఏంటంట, యాక్సిలరేషన్ ఈజ్ ద రేట్ అట్ విచ్ వెలాసిటీ చేంజ్ విత్ టైం. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు వరకు ఏం చూసాం మనము, డిస్టెన్స్ తర్వాత డిస్ప్లేస్మెంట్ చూసాం. ఇక్కడేం చూస్తున్నాము అనేసి అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ. సో చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే మనకు ఫార్ములా ఏంటి, డిస్ప్లేస్మెంట్ బై టైం. అవునా, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఇది మీటర్స్లో ఉంటుంది, టైం అంటే ఏంటి సెకండ్స్లో ఉంటుంది. చేంజ్ ఇన్ వెలాసిటీ, సో వెలాసిటీకి ఫార్ములా మనకి డిస్ప్లేస్మెంట్ బై టైం అయితే, మళ్ళీ ఇంకా కింద మనకి ఏంటి టైం అని ఇచ్చాడు. ఏంటి, టైం అని ఇచ్చాడు బై టైం. అంటే ఇక్కడ టైం ఇంకోటి ఏంటి S, ఓకేనా.
ఇదంతా కలిపి ఏంటి వెలాసిటీ యొక్క ఫార్ములా. సో వెలాసిటీ బై ఏంటి టైం, ఏంటి వెలాసిటీ బై టైం అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు యాక్సెలరేషన్కి యూనిట్స్ ఏమవుతుంది, సో యాక్సెలరేషన్కి యూనిట్స్ అనేవి ఏమవుతాయి, మీటర్ పర్, ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి మల్టిప్లికేషన్ అన్నమాట. ఓకేనా. ఎస్ బై ఎస్ అంటే రెండు ఏంటి ఎస్ ఇంటూ ఎస్, ఎస్ స్క్వేర్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అర్థమైందా. సో ఇవి ఎలా ఉన్నాయి m/s ఈ ఫార్మాట్లోనే కదా ఉన్నాయి. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, s/1 కింద రాసుకోవచ్చా లేదా, m/s/s/1 రాసుకుంటే m/s దీన్ని రెసిప్రోకల్ చేస్తే మల్టిప్లికేషన్ అంటే 1/s. సో ఇక్కడ ఇదేంటి m ఇంటూ 1 అంటే m బై s ఇంటూ s అంటే s స్క్వేర్. సో m/s స్క్వేర్ లేదంటే m/s స్క్వేర్. సో ఇదేంటి యాక్సెలరేషన్కి యూనిట్స్ మాట, వెలాసిటీకి ఈ డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్ ఇవేంటి మీటర్ పర్ సెకండ్స్, స్పీడ్కి వాటికి. మరి ఇక్కడ దీనికి ఏంటి నార్మల్గా స్పీడ్కి వెలాసిటీకి మీటర్ పర్ సెకండ్స్, మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటి యాక్సెలరేషన్కి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని వస్తుంది. ఓకేనా. సో అర్థమైంది కదా ఎలా ఏంటి అని. సో యాక్సెలరేషన్కి ఫార్ములా వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చారు, ఏంటి అంటే v-u/t. ఎందుకంటే చేంజ్ ఇన్ వెలాసిటీ, చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఇక్కడ మనం ఏమని రాసుకోవచ్చు, a = ఇనీషియల్, సో లేదంటే ఫైనల్, v అంటే ఫైనల్ కదా. సో ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై ఏంటి t అంటే ఎంత, t అంటే ఏంటి టైం. ఓకేనా. సో ఇది ఏంటి అంటే యాక్సెలరేషన్కి ఫార్ములా. సో అర్థమైంది కదా యాక్సెలరేషన్ ఫార్ములా, ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం. సో అర్థమైందా యాక్సెలరేషన్ అంటే ఏంటి అసలు. సో మనకి నార్మల్గా కార్లో అక్కడ ఎక్కడ ఉంటాయంటే యాక్సెలరేటర్స్ ఉంటాయి, అవునా. సో యాక్సెలరేటర్స్ మనం గట్టిగా నొక్కామనుకో అదేమవుతుంది స్పీడ్గా వెళ్ళిపోతుంది, అంటే వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది, స్పీడ్గా అనేది స్పీడ్ అవుతుంది. మరి ఒకవేళ బ్రేక్ వేసామనుకోండి, బ్రేక్ వేస్తే ఏమవుతుంది యాక్సెలరేషన్ అనేది జరగదు. ఓకేనా. అప్పుడు అది ఏమవుతుంది, అది డిక్రీజ్ అయిపోతుంది, వెలాసిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది, స్పీడ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే యాక్సెలరేటర్ అనేది ప్రెస్ చేస్తామో వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడైతే బ్రేక్ ప్రెస్ చేస్తామో అప్పుడు వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇదే చేంజెస్ అన్నమాట, మెయిన్గా ఇవే చేంజెస్, ఇంకా ప్రత్యేకించి ఇంకే చేంజెస్ అనేవి ఉండవు కదా. సో అర్థమైంది కదా యాక్సెలరేషన్ కాన్సెప్ట్ ఏంటి, దాని యొక్క ఫార్ములా ఏంటి అనేసి. ఓకే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం యావరేజ్ స్పీడ్ చూసాం, యావరేజ్ వెలాసిటీ చూసాం, మరి యావరేజ్ యాక్సెలరేషన్ వచ్చేసరికి ఏంటి, యావరేజ్ యాక్సెలరేషన్ ఈజ్ ద టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ. ఏంటి చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఇదేంటి టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై ద టోటల్ టైం టేకెన్. సో సేమ్ నార్మల్గా ఏంటి స్పీడ్లో యావరేజ్ స్పీడ్ అయితే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, మరి వెలాసిటీలో అయితే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. మరి ఇక్కడ ఏంటి టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ బై టోటల్ టైం, యావరేజ్ వెలాసిటీ ఫార్ములా. ఓకేనా. అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఓకే. ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ అనేది ఇచ్చారు. ఏమి ఇచ్చారు, ఏ బస్ ఈస్ మూవింగ్ ఆన్ ఏ లాంగ్ స్ట్రైట్ హైవే విత్ అ వెలాసిటీ ఆఫ్ 36 km/h. ద డ్రైవర్ ప్రెస్సెస్ ద, అంటే ఒక ఏముందంట, ఓకే ఒక సైడ్కి రాస్తాను చూడండి. ఒక హైవే ఉందంట, ఒక హైవే ఉంటే ఈ పర్సన్ అనేవాడు ఏం చేశాడు, ఏ బస్ ఈస్ మూవింగ్, బస్ అనేది ఉందంట, ఈ బస్ ఉంది కదా, ఈ బస్ అనేది ఏం చేసింది 36 km/h తోటి మూవ్ అవుతుందంట. 36 km/h తో మూవ్ అవుతూ ద డ్రైవర్ ప్రెస్సెస్ ద యాక్సెలరేటర్ అనేది ప్రెస్ చేసినప్పుడు ఏమని చెప్పాను నేను, వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పానా. ఎప్పుడైతే బ్రేక్ ప్రెస్ చేస్తాం అప్పుడు వెలాసిటీ లేదా స్పీడ్ అనేది తగ్గుతుంది అని చెప్పాను, అవునా. ఇక్కడ ఏం ప్రెస్ చేస్తున్నాడు మనకి, ద డ్రైవర్ ప్రెస్సెస్ ద యాక్సెలరేటర్, గుర్తుపెట్టుకోండి యాక్సెలరేటర్ ఫర్ ఎ టైమ్ ఇంటర్వెల్ ఆఫ్
10 seconds. అంటే ఏంటి, ఒక ఇంటర్వెల్ ఆఫ్ 10 secondsలోన, ఒక 10 seconds ఇంటర్వెల్లోన తను ఏం చేశాడు అంటే మన యాక్సలరేటర్ నొక్కాడు. అప్పుడు వెలాసిటీ ఆఫ్ ది బస్ ఇంక్రీజెస్. అంతే కదా, ఏం చెప్పారు, యాక్సలరేటర్ క్లిక్ చేశాడంటే వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎంతకి ఇంక్రీజ్ అయిందంట, 54 km/h. ఎంతకి ఇంక్రీజ్ అయింది, 54 km/h. సో ఫస్ట్ స్టార్టింగ్ ఎంత ఉంది, 36 km/h ఉంది. 10 సెకండ్స్లోగా అతను యాక్సలరేటర్ ప్రెస్ చేయగా అది ఎంతగా మారింది, 54 kilometers అయ్యింది. అక్కడితో క్వశ్చన్ అవ్వలేదు, ఇంకా ఉంది చూడండి. ఇంకా ఏం చెప్తున్నాడు, ఫర్ సమ్ టైమ్, కొంత టైం అయిన తర్వాత ద బస్ మూవ్స్ ఎట్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీ. అంటే కాన్స్టెంట్ వెలాసిటీలో వెళ్తున్నాడు, అంటే 54 km/h అలా వెళ్తుందంట. అలా వెళ్ళిన తర్వాత సో అంటే ఏంటి, ఇక్కడ కూడా ఒక సర్టైన్ టైం తర్వాత కూడా వాల్యూ ఎంత ఉంది, 54 km/h అనేది ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్, దస్ ద డ్రైవర్ నోటీసెస్ అన్ ఆబ్స్టాకిల్ ఆన్ ద రోడ్. అంటే సంథింగ్ ఏదో ఉంది, ఆ హెడ్ ప్రెసెస్ ద బ్రేక్. అప్పుడు ఏం చేశాడంట, బ్రేక్ని ప్రెస్ చేసడం వల్ల ద బస్ కమ్స్ టు అ స్టాప్ ఇన్ ఎ టైమ్ ఇంటర్వెల్ ఆఫ్ 5 seconds. అంటే ఏం చేశాడు, సంథింగ్ అక్కడ ఏదో అడ్డంగా ఉండడమో సంథింగ్ ఏదో ఉంది, దానివల్ల అతను ఏం చేశాడు, బ్రేక్ అనేది ప్రెస్ చేశాడు. ఎప్పుడు 5 seconds టైంలోన అతను బ్రేక్ అనేది ప్రెస్ చేశాడు. సో బ్రేక్ అనేది ప్రెస్ చేస్తే అది ఏమైపోయింది, ఒక 5 secondsలోగా అది ఏమైందంటే స్టాప్ అయిపోయింది. ఓకేనా. సో 5 secondsలోగా అది ఏమైపోయింది, స్టాప్ అయిపోయింది. సో స్టాప్ అయిపోయింది అంటే అక్కడ వెలాసిటీ ఎంత, 0 km/h. సో స్టాప్ అయిపోయింది అంటే అక్కడ వెలాసిటీ ఎంత, 0 km/h అన్నమాట. సో అర్థమవుతుందా. సో 0 km/h. అయితే ఇక్కడ ఫస్ట్ చూడండి, ఫస్ట్ నుంచి చెప్తాను డయాగ్రామ్ అనేది. ఫస్ట్ ఇక్కడ ఎంతకి స్టార్ట్ అయింది, 36 km/h స్టార్ట్ అయింది. అయితే యాక్సిలరేటర్ అనేది ప్రెస్ చేశాడు. యాక్సిలరేటర్ అనేది ప్రెస్ చేయడం ద్వారా ఒక 10 secondsలోగా అది ఎంతకు అయిపోయింది, 54 km/h అయిపోయింది. తర్వాత కొంచెం దూరం ఇదేంటి కాన్స్టెంట్గా ఉంది. ఓకే, 54 kilometers. అది మళ్ళీ ఏం చేసింది, బ్రేక్ అనేది నొక్కాడు. సంథింగ్ ఏదో అడ్డు రావడం వల్ల ఏదో అవుతే బ్రేక్ అనేది నొక్కాడు. సో బ్రేక్ నొక్కడం వల్ల ఏమైంది, అది 5 seconds తర్వాత స్టాప్ అయిపోయింది. సో స్టాప్ అయిపోయింది మీన్స్ అక్కడ ఎంత ఉన్నట్టు, 0 km/h అనేది ఉన్నట్టు. ఓకేనా, 0 km/h. సో ఈ డయాగ్రామ్ అనేది అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్వశ్చన్ అనేది ఏమడుగుతున్నాడు, వెన్ ద యాక్సిలరేటర్ వాస్ ప్రెస్డ్. ఏంటి, వెన్ ద యాక్సిలరేటర్ వాస్ ప్రెస్డ్. మనకి ఏం ఫైండ్ వచ్చేయమంటాడు, ఫైండ్ ద యావరేజ్ యాక్సిలరేషన్ ఇన్ ద 2 time intervals. మనకి యాక్సిలరేషన్ అనేది ఫైండ్ వచ్చేయమంటున్నాడు. సో ఎప్పుడు 2 సో మనకేం ఫైండ్ వచ్చేయమంటున్నారు, ఫైండ్ ద యావరేజ్ యాక్సిలరేషన్. ఓకేనా, ఫైండ్ ద యావరేజ్ యాక్సిలరేషన్ ఇన్ 2 time intervals. ఫస్ట్ ఏంటి, వెన్ ద యాక్సిలరేషన్ వాస్ ప్రెస్డ్. సో వెన్ ద యాక్సిలరేషన్ వాస్ ప్రెస్డ్, ఫస్ట్ మనకి యావరేజ్ ఫార్ములా ఏంటి, A = V - U/T. అవునా. సో ఫస్ట్ కేసులోన మనకి ఫైనల్. సో ఫస్ట్ కేసులో ఫైనల్ ఎంత, ఇది ఇనిషియల్ అయితే ఇది U అయితే ఇది V. అంతేనా, ఇక్కడ స్టార్ట్ అయింది దీంతో. సో U = ఎంత, 36 km/h. ఇప్పుడు చూడండి, ఇందాక నుండి చెప్తున్నాను, km/h అనేదాన్ని m/s ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అని చెప్పాను. కిలోమీటర్, 1 kilometer = ఎంత, 1000 meters. 1 kilometer = 1000 meters. కాబట్టి 36 దేంతో మల్టిప్లై చేస్తాం, 1000తో మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్, km/h అంటే 1 hour = ఎన్ని సెకండ్స్, 3600 seconds. ఎన్ని సెకండ్స్, 1 hour = 3600 seconds. 1 kilometer = 1000 meters. కాబట్టి మనం 36 km/hని ఇప్పుడు 36 m/s కన్వర్ట్ చేస్తాం. సో క్యాన్సిలేషన్ చేయండి. సో క్యాన్సిలేషన్స్ చేస్తే 36 క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఇంకెంత మిగులుతుంది, 10. సో 10 m/s. సో 36 km/h అంటే ఎంత, 10 m/s. సో ఇది U వాల్యూ. నెక్స్ట్ V వాల్యూ వచ్చేసరికి ఎంత, 54. సో 54 km/hని మళ్ళీ 1000/3600 సేమ్ క్యాన్సిలేషన్ చేయండి.
చేస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే 9 4s 9 6 అవునా. సో 2 2s 2 5s 2 1s 2 3s అంతేనా. అప్పుడు 3 5s ఎంత 15 మీటర్ పర్ సెకండ్, 15 మీటర్ పర్ సెకండ్. సరిపోయిందా. సో 9 4s 9 6 54, ఇక్కడ 4 ఉంది, 2 2s ఇక్కడ 2 5s 10, తర్వాత 2 1s 2 3s 6. సో 3 × 5 అంటే 15 మీటర్ పర్ సెకండ్స్. సో ఫస్ట్గా యాక్సిలరేటర్ అనేది క్లిక్ చేసినప్పుడు మనకి ఫైనల్గా ఎంత వచ్చింది 15 మీటర్ పర్ సెకండ్స్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఏమొచ్చింది మనకి యూలో ఇనిషియల్ వాల్యూ ఎంత 10 మీటర్ పర్ సెకండ్, ఎంత 10 మీటర్ పర్ సెకండ్ బై టైం ఎంత మనకి ఎంత టైంలో వచ్చింది 10 సెకండ్స్లోగా వచ్చింది. ఎంత టైము 10 సెకండ్స్లోగా యాక్సిలరేటర్ క్లిక్ చేస్తే 36 కిలోమీటర్ ఉన్నది 54 కిలోమీటర్ పర్ అవర్స్గా మారింది. అప్పుడు టైం ఎంత తీసుకోవాలి 10 తీసుకోవాలి. సో ఇక్కడ కూడా టైం ఎంత 10 సెకండ్స్లో ఉంది కాబట్టి దాన్ని మనం మార్చవచ్చు లేదు. అదే ఒకవేళ హవర్స్లో ఉంటే సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో 10 సెకండ్స్. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది 15 - 5 అంటే 5 బై ఇక్కడ ఎంత ఇది 10 మాట. ఓకేనా 10 సరిపోయింది కదా. అది 10 అంటే 5 1s 5 2s అంటే 1/2 అంటే 0.5 మీటర్ పర్ S × S అంటే సెకండ్ స్క్వేర్. యాక్సిలరేషన్కి యూనిట్స్ ఏంటి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే కదా. ఇది ఫస్ట్ కండిషన్. ఎప్పుడు యాక్సిలరేషన్ క్లిక్ చేసినప్పుడు మనకి యాక్సిలరేటర్ క్లిక్ చేసినప్పుడు దాని యొక్క యాక్సిలరేషన్ ఎంత, ఓకేనా, యావరేజ్ యాక్సిలరేషన్ ఎంత. మరి అదే మనకి సెకండ్ కండిషన్ ఏంటి బ్రేక్స్. మరి బ్రేక్స్ అనేది ప్రెస్ చేసినప్పుడు దాని యొక్క యావరేజ్ యాక్సిలరేషన్ ఎంత. సో బ్రేక్స్కి ప్రెస్ చేసినప్పుడు కూడా సేమ్ ఫార్ములా వస్తుంది. ఇక్కడ ఏంటి బ్రేక్ అనేది ప్రెస్ చేసినప్పుడు దానికి ఫస్ట్ ఇనీషియల్గా ఎంత ఉంది, ఇక్కడ ఇనీషియల్ వచ్చేసరికి 54 కిలోమీటర్స్, ఫైనల్ వచ్చేసరికి ఎంత 0 కిలోమీటర్ పర్ అవర్ మాట. ఇది ఇనిషియల్ అవుతుంది దీనికి, ఇది ఫైనల్. ఎందుకంటే ఫస్ట్ అది ఎంత ఉంది 54 కిలోమీటర్స్ ఉంటుండగా ఆడు సడన్గా బ్రేక్ నొక్కాడు. బ్రేక్ నొక్కడం వల్ల అది ఎక్కడికి వెళ్ళింది 0 కిలోమీటర్ పర్ అవర్స్కి వెళ్ళి ఆగిపోయింది. సో ఆగిపోయింది అంటే అది ఫైనల్, 0 అనేది ఫైనల్. ఓకేనా. సో 0 అనేది ఫైనల్. ఇక్కడ 54 కిలోమీటర్ పర్ అవర్స్ అంటే ఎంత 54 కిలోమీటర్ పర్ అవర్స్ని మీటర్ పర్ సెకండ్స్ చేస్తే 15. ఓకేనా. సో 15 మైనస్ ఇనిషియల్ ఎంత 0, ఇనిషియల్ ఎంత ఓకే సారీ ఫైనల్ ఎంత, ఫైనల్ మనకి ఓకేనా ఫైనల్ ఎంత, ఫైనల్ 0. సో 0 మైనస్ ఇనిషియల్ ఎంత 54 అంటే 15 మీటర్ పర్ సెకండ్స్. టైం ఎంత, టైం ఎంతలోకి వచ్చింది 5 సెకండ్స్. ఇక్కడ 10 తీసుకోకూడదు, 5 సెకండ్స్ తర్వాత ఇది స్టాప్ అయింది కాబట్టి ఆ టైంని కన్సిడర్ చేయాలి. సో 5 సెకండ్స్. సో ఇక్కడ 0 మైనస్ 15 అంటే -15 బై మీటర్ పర్ సెకండ్స్ 15 ఓకే బై 5 సెకండ్స్, 5 సెకండ్స్. సో 5 1s 5 3s అంటే -3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అర్థమైందా. సో యాక్సిలరేటర్ క్లిక్ చేసినప్పుడు దాని యొక్క యావరేజ్ యాక్సిలరేషన్ ఎంత, నెక్స్ట్ బ్రేక్ అనేది ప్రెస్ చేసినప్పుడు దాని యొక్క యావరేజ్ యాక్సిలరేషన్ ఎంత ఫైండ్ అవుట్ చేయడం. సో మెయిన్గా మనకి క్వశ్చన్ అర్థం చేసుకోవడం, దాని ఒక డయాగ్రామ్గా చూపించడం అనేది మనకు వస్తే మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా సాల్వ్ చేసేయగలం. ఇక్కడే మనం కన్ఫ్యూజ్ అవుతాం, ఎక్కడ ఇనిషియల్ వాల్యూ తీసుకోవాలి, ఎక్కడ ఫైనల్ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ మనకి ఏం చెప్పాడు క్వశ్చన్లో 54 కిలోమీటర్స్ ఉన్నది, 5 సెకండ్స్ తర్వాత బ్రేక్ ప్రెషర్ వల్ల 0 కిలోమీటర్స్ అయ్యిందని చెప్తాం. సో చాలామందికి కన్ఫ్యూజ్ అయిపోయి ఇనిషియల్ ఇదేనేమో ఫైనల్ అది ఇనిషియల్ అనేసి ఇనిషియల్ కూడా సెకండ్ టైం కూడా ఇనిషియల్ ఇదే తీసుకుంటారు. కానీ ఇనిషియల్ అది అవ్వదు. వాడు ఎప్పుడున్నప్పుడు 54 కిలోమీటర్స్ ఉన్నప్పుడు బ్రేక్ ప్రెస్ చేశాడు కాబట్టి ఇనిషియల్ 54 కిలోమీటర్ పర్ అవరే అవుతుంది. ఓకేనా. సో అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్. ఓకే. సో మనం ఈరోజు క్లాసెస్లో ఏమేమి నేర్చుకున్నాం,
సో ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసరికి వెలాసిటీ అంటే ఏంటి, దానిలోనూ ఒక ప్రాబ్లం అనేది చూసాము. తర్వాత యాక్సిలరేషన్, ఓకేనా. యాక్సిలరేషన్ అంటే చూడు, యావరేజ్ వెలాసిటీలోన స్పీడ్కి సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ చేసాం. తర్వాత యాక్సిలరేషన్కి సంబంధించిన ప్రాబ్లం చేసాం. తర్వాత యావరేజ్ యాక్సిలరేషన్కి సంబంధించింది, తర్వాత దానికి సంబంధించి ఒక ప్రాబ్లం అనేది కూడా మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటి అంటే గ్రాఫ్స్ అనేది వాటిని డిస్కస్ చేద్దాం. గ్రాఫ్స్ అదేవిధంగా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.